ఉంటూ అండ్ ఇప్పుడు మా హీరో సాయి తేజ్ని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ముందుగా అందరికీ మీడియా వాళ్ళందరికీ హ్యాపీ ఉగాది అండ్ ఈద్ శుభాకాంక్షలు అండి. సో మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చిన మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. అండ్ మా వెల్ విషర్ ఫ్రెండ్స్ అందరికీ, మా తిమ్మరాజ్పల్ టీమ్కి సపోర్ట్ చేయడానికి వచ్చిన అందరికీ చాలా థ్యాంక్స్. అండ్ మెయిన్లీ కిరణ్ అన్న ఫ్యాన్స్ ఉంటారు కదా, అందరూ ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ మా పోస్టులు అన్నీ పెట్టిన మీ అందరికీ, అంటే మన అన్న గురించి మీరు మా సినిమాని ఇంత సపోర్ట్ చేస్తున్నాను, మీ అందరికీ చాలా థ్యాంక్స్. అండ్ ముందుగా నా గురించి చెప్పాలి. నా పేరు సాయి తేజ అండి. నాది అనంతపూర్ జిల్లా గుంటకల్. సో దిస్ ఈజ్ మై ఫస్ట్ డెబ్యూ మూవీ. కొంచెం ఎమోషనల్గా ఉంది అండ్ ఒక మెట్టు ఎక్కుతున్నాం కాబట్టి. యా ఓకే, అందరూ మా ఫ్రెండ్స్ అందరూ సాగొడుతుంటారు అనమాట. అంటే ఫస్ట్ పార్ట్ అయిపోయింది, సెకండ్ పార్ట్ అయిపోయింది, థర్డ్ పార్ట్ అయిపోయిందని. రే ఇది పార్ట్ లాంచ్ అయితే కాదు, సినిమా రిలీజ్ ఈవెంట్ రా, ఏప్రిల్ 17 వస్తున్నాం రా స్వామి. ఓకే చెప్పేసినాం, ఏప్రిల్ 17 థియేటర్లో ఉంటాం. ఓకే, ఇంకా నేను సాగొట్టకండి రిలీజ్ చెప్పడానికి. సో మా టీం గురించి చెప్పాలి. డల్లింగ్ మా డైరెక్టర్, థ్యాంక్ యూ సో మచ్ డల్లింగ్, నన్ను బిలీవ్ చేశాడు, థ్యాంక్ యూ. ఇంకా మా టీం గురించి అంతా కావాలంటే నేను నెక్స్ట్ ఈవెంట్లో మాట్లాడతా. మా డిఓపి అక్షయ్, డల్లింగ్ థ్యాంక్ యూ. మ్యూజిక్ సనారే, లవ్ యూ సనారే. నా కో ఆర్టిస్టులు అందరికీ చాలా చాలా థ్యాంక్స్. నా రితికేష్ అన్న, మదన్ అన్న, మా ప్రొడక్షన్ టీం, నా జిగ్రీ, నా ఫ్రెండ్ నా సుధీర్, థ్యాంక్ యూ. అందరికీ, టీంలో వర్క్ చేసిన అందరికీ చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఇప్పుడు అన్న గురించి మాట్లాడాలంటే, యాక్చువల్గా నేను ఒక అసిస్టెంట్ కెమెరామ్యాన్ని. సో నేను అన్న సినిమాలు అన్నిటికీ అసోసియేట్గా వర్క్ చేశాను కెమెరామ్యాన్గా. ఎస్ఆర్ మూవీకి ఐఎమ్ ద అసిస్టెంట్ కెమెరామ్యాన్ విశ్వాస్ అన్న దగ్గర. సో బిఫోర్ లాక్డౌన్, అంటే ప్రతి ఒక్కరికి ఒక ఫ్రైడే మారిపోతుంది, ఒక రోజు వస్తుంది అంటారు కదా. నాకు ఆ రోజైతే అప్పుడు లాక్డౌన్ అప్పుడు వచ్చింది అన్నమాట. మేమందరం ఒక దగ్గర ఉండిపోయాం లాక్డౌన్లో. అన్న మీకు గుర్తుందో లేదో, వాకింగ్ వెళ్ళేవాళ్ళం రోజు ఈవినింగ్. అట్లా వాకింగ్కి వెళ్ళినప్పుడు మా రోజు మాట్లాడుతుంటే, ఆ రోజు ఒకరోజు ఏంటి సాయి ఏం అవ్వాలనుకుంటున్నావు ఏంటి అన్న, ఇలా హీరో అవ్వాలనుకుంటున్నాను, యాక్టర్ అవ్వాలనుకుంటున్నాను ఇలా అని చెప్పా. సో బాగా కష్టపడుతున్నావు, చేద్దాం సాయి మనం ఏదో ఒక రోజు చేద్దాం అన్నారు, అంతే. మరి అన్న సినిమాలు చేస్తున్నా, వర్క్ చేస్తున్నా, అన్న చేస్తున్నారు సినిమాలు, అంత అయింది. సాయి మనం ప్రొడక్షన్ ఓపెన్ చేస్తున్నాం సాయి, ఇలా కొత్త వాళ్ళతో వెళ్దాం అనుకుంటున్నాం, అంత న్యూ టాలెంట్ సూపర్ అన్న, ఎవరితో వెళ్తాం ఏంటి సాయి, మన దాంట్లో ఆడిషన్ ఇవ్వు, రాజప్ప క్యారెక్టర్ ఒకటి ఉంది, సతీష్ ఉంది, ఇవ్వు అని చెప్పారు. నేను ఆడిషన్ ఇచ్చా. ముని రాజపోద్దు సతీష్ చేయి అని చెప్పారు, థ్యాంక్ యూ. అలా ఆడిషన్లో అయింది. దెన్ అంటే ఇన్ని ఇయర్స్ జర్నీ మాది, సినిమాల కన్నా మాకు ఎక్కువ బాండ్ అయిపోయింది. అంటే అన్న అంటే నాకు నాకు నిజంగా ఇప్పుడు అన్న పెద్దన్న ఉన్నట్టే అనమాట. కిరణ్ అన్న, అన్న ఓకే, నో మోర్ ఎమోషన్స్ అన్న, లవ్ యూ. ఇంకా నేను నీ గురించి చాలా చెప్పాలి. అండ్ నాకు ఈ ఆపర్చునిటీ కలిగి, అండ్ నేను ఈ కే ప్రొడక్షన్లో ఫస్ట్ నీ ప్రొడక్షన్లో నేను ఫస్ట్ అవ్వడం నాకు ఇంకా చాలా హ్యాపీగా ఉందన్న. ఇది నేను నా లైఫ్ లాంగ్ దాన్ని చెరిష్ చేసుకుంటాను. యా, ఏప్రిల్ 17 థియేటర్లో వస్తున్నాం. మీ అందరూ ఖచ్చితంగా తిమ్మరాజపల్లి పల్లెకి వెళ్ళి ఎంజాయ్ చేస్తారు. 2 hours మీరు కంప్లీట్ ఆ పల్లెలో ఉంటారు, ఆ వరల్డ్లో ఉంటారు. ఐ ప్రామిస్ యూ దట్ ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. అందరికీ థ్యాంక్ యూ. యా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సాయి తేజ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఆ రోజు సుమక్క ఏ ముహూర్తాన్ని అన్నారో కానీ కిరణ్ అబ్బవరం